రెడికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబ్స్ లో వస్తున్న అశ్లీల కంటెంట్ పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పైన జస్టిస్ కాంత్ నేతృత్వంలోని ధర్మాసనం సీరియస్ అయింది. ఇక అశ్లీల కంటెంట్ ను నియంత్రించడానికి మీరేం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య బాటిని ప్రశ్నించింది. ఇక అశ్లీల కంటెంట్ నియంత్రణకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటే సంతోషమని, కానీ అలా జరగటం లేదని అభిప్రాయపడింది. యూట్యూబ్ ఛానళ్లు, యూట్యూబర్లు తమకున్న స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని, అయినా కేంద్రం పట్టించుకోవటం లేదని పేర్కొంది. ఈ అంశాన్ని కేంద్రం వదిలేసినా తాము వదిలేయబోమని జస్టిస్ కాంత్ తన వైఖరిని కరాఖండిగా చెప్పారు. ఇక ఈ సున్నితమైన అంశాన్ని పట్టించుకోకుండా ఉండలేమని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి. యూట్యూబ్ లో వస్తున్న అశ్లీల కంటెంట్ కి సంబంధించి అయితే సుప్రీంకోర్టు సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మరి నెక్స్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? నియంత్రిస్తారా, లేకపోతే దీనికి సంబంధించి మేము ఖచ్చితంగా కరాఖండిగా మేమైతే పట్టించుకుంటాము, దీనికి సంబంధించి మాట్లాడతాము అని చెప్పి మాట్లాడడం కూడా జరుగుతోంది లాయర్స్. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ మమత, సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా యూట్యూబ్ లో వస్తున్నటువంటి అశ్లీల కంటెంట్, అంటే ఆఫ్ న్యూడిటీ ఉన్నటువంటి కంటెంట్ ఉన్నటువంటి ఏదైతే ఉందో యూట్యూబ్ లో వస్తుందో, ఈ రీసెంట్ టైమ్స్ లో కొంచెం వల్గర్ భాష కావచ్చు, లేదంటేనేమో అశ్లీలంగా కనిపిస్తుంది కానీ ఆ దృశ్యాలన్నీ కూడా ఎక్కువ అవుతున్న నేపథ్యంలో దాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైనటువంటి ఒక పిటిషన్ పైన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ స్వీకరించింది. పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించిన తర్వాత, ఇరుపక్షాల వాదన విన్న తర్వాత కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం చేసింది. ఇంత దారుణంగా జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం జరుగుతుంది? ఈ కంటెంట్ ఎవరన్నా ఫ్యామిలీ చూసే కంటెంట్ అయినా, ఇటువంటి కంటెంట్ యూట్యూబ్ లో అప్లోడ్ అవుతుంటే మీరు దాన్ని నియంత్రించాల్సిన అవసరం లేదా? మీరేం చేస్తున్నారు? ఎటువంటి సందేశాన్ని జనాలకు పంపిస్తున్నారు అనే విషయాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. ప్రస్తుతం ఖచ్చితంగా మీరు ఈ విధంగా పట్టించుకోనంత మాత్రాన అది సైలెంట్ గా ఉంటాం అంటే కుదరదు. ఖచ్చితంగా మా దృష్టికి వచ్చింది కాబట్టి మేము పట్టించుకుంటాం. దానిపైన మేము కొన్ని గైడ్ లైన్స్ కూడా పాస్ చేస్తాం, ఆదేశాలు కూడా జారీ చేస్తాం. మీరు ఏం పట్టించుకోకుండా మేము ఉండిపోయినట్లయితే దాన్ని మేము సహించిపోము. ఖచ్చితంగా దాన్ని నియంత్రించడం కోసం మేము ఏం చేయాలో అవి ఆదేశాల రూపంలో ఇస్తామని చెప్తూ సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సూటిగా ప్రశ్నించింది. ఇదేనా మీరు చేయాల్సిన తీరు, ఇదేనా మీరు వ్యవహరించాల్సిన తీరు అని. సంబంధిత వ్యక్తులు ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ అయినప్పుడు కూడా దానికి ఒక లిమిట్స్ ఉంటాయి. దాని లిమిట్స్ పరిధి దాటి కూడా అక్కడ వల్గర్ లాంగ్వేజ్ కావచ్చు, ఆఫ్ న్యూడిటీ కావచ్చు, ఇవన్నీ కూడా కనిపిస్తున్నా కూడా మీరు ఎందుకు పండించుకోవట్లేదు, ఎందుకు నియంత్రించట్లేదు అనే పాయింట్ నే 1-2-3 సార్లు ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపైన కొన్ని వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు కూడా ప్రభుత్వం తరఫున చెప్పినట్టుగా అర్థమవుతుంది. ప్రభుత్వం తరఫున న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టుగా అర్థమవుతుంది. దీనికి క్లియర్ కట్ గా దీనికి కౌంటర్ దాఖలు చేయడానికి కూడా మరి కొంత సమయం మాకు కావాల్సిన అవసరం ఉందంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పినట్టుగా మనకి తెలుస్తోంది. అయితే దీనికి బేస్ గా యూట్యూబ్ ఒక సంస్థ వచ్చింది, అది అందరికి ఒక కామన్ థింగ్ లా మారిపోయిన నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే దాని పరిమితి ఎక్కువైనప్పుడు నేపథ్యంలో ఇలాంటి కంటెంట్ ని అందులో అప్లోడ్ చేయడం కానీ, అందులో ఆ విధంగా చూపించడం కానీ సరికాదు కదా. దీన్ని ఎందుకు మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు అని సుప్రీంకోర్టు ప్రశ్నించడం, దానికి న్యాయవాది తన వంతు వర్షన్, ఏదైతే ప్రభుత్వ వర్షన్ కావచ్చు, దానికి ఉన్నటువంటి అభ్యంతరాలు, ఇబ్బందులు, ఇక్కట్ల గురించి కూడా ఆయన చెప్పినట్టుగా అర్థమవుతుంది. మమత, రైట్, అదేవిధంగా ఎలాంటి ఆదేశాలు, రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉందంటారు నెక్స్ట్ దీనికి సంబంధించి? ఒకవేళ రిస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత కూడా అవి క్రాస్ చేస్తే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? రైట్, ఫస్ట్ ఒక గైడ్ లైన్స్ రూపంలో కొన్ని ఒక వార్నింగ్ లాగా ఇచ్చింది. ఖచ్చితంగా మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. దాన్ని నియంత్రించడం కోసం మీరు తీసుకోవాల్సిన చర్యలు ఏంటో సూటిగా ప్రశ్నించింది. కాబట్టి ఆ చర్యల విషయాన్ని, అంటే వాళ్ళు ఏం చేయబోతున్నారు ఏంటి అనేది నెక్స్ట్ కౌంటర్ లో కానీ, లేదంటే నెక్స్ట్ వాయిదాలో కానీ వాళ్ళు ప్రభుత్వం చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇన్ కేసు అది వాళ్ళు సమర్పించేటువంటి ఆ ఎవిడెన్స్ తో కానీ, లేదంటే ఆ యొక్క లిస్ట్ ఆఫ్ గైడ్ లైన్స్ తో వాళ్ళు తీసుకోబోయే చర్యల యొక్క పట్టికని పరిశీలించిన తర్వాత కూడా అంత సాటిస్ఫై కాకపోతే ఖచ్చితంగా తీసుకునే అవకాశం, సుప్రీంకోర్టు షూర్ గా ఏదో ఒక డెసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ పాస్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఏ విధంగా ఉండొచ్చు అంటారు మరి ఆదేశాలకు సంబంధించి? అంటే ఇప్పుడు లాయర్స్ కూడా చెప్తున్నారు ఈ విధంగా ఉంటే మేము ఖచ్చితంగా మేమైతే ఊరుకోము అనేసి అని చెప్పి అయితే చెప్పడం జరిగింది కదా. వెంకట్, రైట్, థ్యాంక్ యూ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.